అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ గోనా విజయ్ ప్రకాష్. ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ ది విక్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియచేద్దామని మీ ముందుకు వచ్చాను. యాక్చువల్గా నేను 3-4 ఇయర్స్ నుంచి పాలిసెట్ కోచింగ్ ఇస్తున్నాను. అందరికీ మంచి ర్యాంకులు వస్తున్నాయి, అందరికీ ఫ్రీ సీట్లు ఇప్పిస్తున్నాను. కానీ నేను ప్రతి సంవత్సరం ఈ పని చేస్తున్నాను, చక్కగా అందరూ చదువుకున్నారు. కానీ కొంతమంది పేరెంట్స్కి ఇప్పుడు దాకా మా పిల్లలు చిన్న చిన్న స్కూళ్ళలో చదివారండి, మరి అంత పెద్ద కాలేజీలో తీసుకెళ్తున్నారు, ఫీజులు ఏమన్నా ఉంటాయేమో అని చెప్పని చాలామంది భయంతో డబ్బులు కట్టాల్సి వచ్చిందేమో అని నాకు ఫోన్లు చేస్తున్నారు. కాబట్టి నేను మాట్లాడటం కన్నా నేను లాస్ట్ ఇయర్ చాలామంది కోచింగ్ ఇచ్చాను. వాళ్ళలో తేజ అని చెప్పని ఒక స్టూడెంట్, చక్కగా బాగా చదువుకునే వ్యక్తి, వాళ్ళ పేరెంట్ నా దగ్గర ఉన్నారు. అబ్బాయి కూడా క్వాలిఫై అయ్యారు, మంచి ర్యాంక్ వచ్చింది, మంచి అటానమస్ కాలేజీలో నేనే రిఫర్ చేశాను. కాబట్టి వాళ్ళు కూడా చెక్ చేసుకున్నారు, మంచి కాలేజీలో నేను తీసుకెళ్ళాను. డాక్యుమెంటేషన్ మొత్తం ఫ్రీగా చేసి పెట్టాను. ఫీజుల విషయం అనేది కంగారు పడుతున్నారు కాబట్టి అదంతా గవర్నమెంటే బేర్ చేసిద్దండి అని చెప్పినా కానీ పేరెంట్స్ కొంచెం కంగారు పడుతున్నారు. అందుకనే వాళ్ళ పేరెంట్, వాళ్ళ ఫాదర్ని నేను రిక్వెస్ట్ చేస్తే ఫీజుల విషయం ఏంటని ఎలా ఉందండి అని అంటే అతను ఎక్స్పీరియన్స్ అవ్వడానికి శ్రీనివాసరావు గారు అని చెప్పని వచ్చారు. కాబట్టి అతని ఎక్స్పీరియన్స్, వాళ్ళ అబ్బాయిని ఇప్పుడు సంవత్సరం అంతా కాలేజీలో చదివినప్పుడు ఆ ఫీజుల్ని ఏంటి, ఆ వివరాలు అనేది సార్ చెప్తారు, మీకు ఒకసారి వినండి. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసరావు, మా అబ్బాయి పేరు తేజ. విక్రమ్ కోచింగ్ సెంటర్లో సార్ గారు మేము చేర్పించాం మా అబ్బాయిని. ఆ కోచింగ్లో మంచి ర్యాంక్ వచ్చింది. మంచి కాలేజీలో సార్ గారు తీసుకెళ్ళాడు, అక్కడ చేర్పించాడు, చేబ్రోలు ఇంజనీరింగ్ కాలేజీలో, RVIT ఇప్పుడు RVIT కాలేజీలో. మా అబ్బాయి బాగా ఈ సంవత్సరం అంతా కూడా హ్యాపీగా చదువుకున్నాడు. ఫీజుల్లో ఎలాంటివి కూడా మమ్మల్ని అడగలేదండి, గవర్నమెంటే భరాయించింది అంతా. హ్యాపీగా మా అబ్బాయి చదువుకున్నాడండి. మీ పిల్లలను కూడా ఇక్కడ తల్లిదండ్రుల్ని గమనించాలండి. నేను మడికి కాలేజీలో ₹1 కూడా ఇంతవరకు కట్టలేదండి. ఫీజులు గవర్నమెంటే భరాయించింది కాబట్టి మా అబ్బాయి హ్యాపీగా చదువుకున్నాడండి. మీ పిల్లలు కూడా తల్లిదండ్రులు ఇక్కడ గమనించాలండి. మీ పిల్లలు కూడా ఏదో పెద్ద ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఎంత కట్టాలి ఏందనేది మీరు అనుకోవచ్చండి. ఎలాంటివి కూడా ఫీజులు కట్టాల్సిన అవసరం లేదండి. మీ పిల్లల్ని సార్ గారు చెప్పినట్టుగా ఎక్కడైతే మీ పిల్లల్ని జాయిన్ చేస్తారో గవర్నమెంట్ తరఫున వచ్చే ఫీజులు మాత్రమే వర్తిస్తాయండి, మీరు కట్టాల్సిన పని లేదు. మీరు గమనించండి, విలేజ్లో ఉన్నా సిటీలో ఉన్నా ఎక్కడున్నా మీ పిల్లల్ని సార్ గారు కలిసి ఇంకా అడిగి తెలుసుకొని, నేను చెప్పేది ఏంటంటే కాలేజీలో నేను ₹1 కట్టలేదండి, మా అబ్బాయి ఫ్రీగానే చదువుకున్నాడు. కట్టిన రోజు మట్టికి చేర్పించిన రోజు మట్టికి ₹1,000 కట్టించుకున్నారండి. ఆ తర్వాత యూనిఫామ్కి, పుస్తకాలకి మనమే అవి భరాయించాలి. గవర్నమెంట్ వచ్చే ఆ డబ్బుల ద్వారానే మా పిల్లగాడు చదువుకున్నాడండి. ఎగస్ట్రా కూడా ఒక 15,000 సంవత్సరానికి అవి కూడా మన అకౌంట్లోకి పడతాయండి, గవర్నమెంట్ చేస్తారు అలాగా. ఇంకా మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే సార్ గారు వచ్చి కలిసి మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అదండి విషయం. ఏంటంటే శ్రీనివాసరావు గారు ఇలానే పేరెంట్స్ అందరూ హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఉన్నారు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు దాకా 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా స్కూల్కి వెళ్ళిన వాళ్ళకి పేరెంట్స్ అకౌంట్లో అమ్మఒడి ఎలా పడుతుందో అలాగే ఇన్ ది సేమ్ వే వీళ్ళకి వసతి దీవెన అని చెప్పని, విద్యా దీవెన అని చెప్పని 2 రకాల అమౌంట్లు కాలేజీలు వాళ్ళకి పడతాయి అన్నమాట. ఇది తెలుసుకోవాలి పేరెంట్స్. కొత్తగా అయ్యో పెద్ద కాలేజీకి వెళ్తున్నారు కట్టాల్సి వచ్చిద్దాము, పెద్ద కాలేజీకి వెళ్తున్నారు కట్టాల్సి వచ్చిద్దాము కంగారు పడాల్సిన పని లేదండి. ఈయన కూడా మిడిల్ క్లాస్ ఆయనే. కాబట్టి వీళ్ళ పిల్లోడు ఇప్పుడు ఇంజనీర్ అవుతున్నాడు. తేజ అనే అతను ఇంజనీర్ అవుతున్నాడు. చక్కగా ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు సెకండ్ ఇయర్కి వెళ్తున్నారు.
గవర్నమెంట్ వాళ్ళు ఫీజులు నుంచి ఇచ్చిన ఒక్కనాలనే స్విచ్ అకౌంట్లో అమౌంట్ పడిన అమౌంట్ అయితే తీసుకెళ్ళి ఇవ్వాలి వాళ్ళకి. 25,000 ఫీజు ఉంటుందండి పాలసీ సెట్ అయితే. ఆ 25,000 వాళ్ళకి మనం ట్రిప్పులుగా పడుతుంది, అది తీసుకెళ్ళి ఇవ్వాలి. ఇంకా మెయింటెనెన్స్కి అది విడిగా పడుతుంది, అదేమన్నా మీరు ఖర్చు పెట్టుకుంటారు. కాకపోతే ఒకరోజు అటు ఇటుగా పడుతుంది, అంతేగాని మీరు కాలేజీలకి ఒకవేళ సంవత్సరం అంతా పడకపోతే అప్పుడేమన్నా 1,000-2,000 ఏమన్నా అడిగినా వాళ్ళు అదైనా మీ అకౌంట్లో పడుద్ది. తర్వాత అయినా మీరు ఒకవేళ ఏమన్నా కట్టినా అది మీకే ఆ డబ్బులు. వాళ్ళకి 3 సంవత్సరాలు 3,25,000 మీకే, 3,15,000 మీకే. ఆ 25,000 మాత్రం తీసుకెళ్ళి ఇస్తారు. ఆ బుక్స్ బట్టల వరకే మీరు కట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఫోన్లు చేసి చెప్తుంటే చాలా టైం పడుతుంది. పాపం లాస్ట్ ఇయర్ పూర్ మిడిల్ క్లాస్ అమ్మాయి హర్షిత అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి బాగా కూడా అదే ఫీజు కట్టాల్సి వచ్చిద్దేమో సార్, ఫీజు కట్టాల్సి వచ్చిద్దేమో సార్ అని భయపడుతూ ఉంటుంది. అలానే పాపం ఇంకా కొంతమంది బాయ్స్ కూడా నాకు ఫోన్ చేశారు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఫోన్ చేశారు. అమ్మ తల్లి హర్షిత, నువ్వు ఎవరికి ఏం ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అయ్యా. బాయ్స్ కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళ పేర్లు చదవాలంటే ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి ఎవరు టెన్షన్ పడద్దు. పల్లెటూరులో ఉన్నంత మాత్రం మీకు అవేర్నెస్ తెలియలేదు అంతే. నేను ఉన్నాను, మీకు నేను చెప్తాను, ఓకేనా. సో ఇక్కడ ఎంటెక్ పిహెచ్డీలు చదువుకొని ఇన్ని కాలేజీలో ప్రొఫెసర్లుగా మేము చేసి హెచ్ఓడీలుగా చేసి మేము ఉన్నాం, ఓన్గా ఇన్స్టిట్యూట్లు పెట్టుకున్నాం. కాబట్టి మేము గైడెన్స్ ఇవ్వడానికే మేము ఉంది. కాబట్టి మీ పేరెంట్స్కి మీరు ఇప్పుడు దాకా 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా స్కూల్కి వెళ్ళారు కాబట్టి మీరు అప్డేట్ అవ్వాలి. ఆ బాధ్యత మీది. పేరెంట్స్ అంటే అప్డేట్ అవ్వరు, వాళ్ళ కూలి పనులు చేసుకుంటానే ఉంటారు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. కానీ స్కూల్కి వెళ్ళే వాళ్ళు కాలేజీకి రాబోయేటప్పుడు గూగుల్ ఉంది ఒకటి, అసలు కాలేజీల గురించి ఏంటి అనేది వాళ్ళు అప్డేట్ అవ్వకపోతే ఇంకా పేరెంట్స్కి ఏం తెలియజేస్తారు, వాళ్ళు జూనియర్స్కి ఏం తెలియజేస్తారు. కాబట్టి వాళ్ళు కంపల్సరీగా అప్డేట్ అవ్వాలి. ఫీజులు కడతారని మీరు భయపడితే మీ పేరెంట్స్ ఇంకా భయపడతారు. కాబట్టి నేను పేరెంట్నే తీసుకొచ్చాను. ఇంకా ఇంకొకళ్ళ పేరెంట్ వస్తానని చెప్పని అన్నారు, ఆయన కొద్దిగా లేట్ అయ్యేటట్టుంది. సో కాబట్టి చాలామంది పిలుచుకొస్తే అందరు పేరెంట్స్ మాట్లాడతారు. ఎందుకంటే నేను 3-4 సంవత్సరాల నుంచి నేను ఇదే కోచింగ్ ఇస్తున్నాను అందరూ. లేకపోతే ఎందుకంటే ముందు నేను ఫ్రీ కోచింగ్ అని చెప్పని ఫ్రీ సీట్లన్నీ ఫ్రీ అని చెప్పి మళ్ళీ ఫీజులు అడిగితే అందరూ నన్ను వచ్చి అడుగుతారు కదా. అందరికీ ఒకళ్ళకంటే సమాధానం చెబుతాం, అన్న 100 మందికి సమాధానం చెప్పలేం. కాబట్టి అబద్ధాలు చెప్పడానికి ఆస్కారం లేదు. ఎవడో చేయరు, ఎంత చదువుకొని అలాగ ఎందుకు చేస్తారో. అయినా మాకేమన్నా వచ్చిద్దా ఏంటి. పేద పిల్లలు బాగుపడాలి అంటే కనీసం ఇంజనీరింగ్లు డాక్టర్లో చదవాలి అంటే వాళ్ళు అప్డేట్ అయి ఉండాలి. ఫస్ట్ అది తెలుసుకోండి. మీరు ఇప్పుడే ఇలా ఉంటే కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇంకా భయపడుతూ ఉంటారు. మీరు మీ చదువు మీదే కాన్సన్ట్రేట్ చేయండి. ఫీజు గురించి మర్చిపోండి, గవర్నమెంట్ చూసుకుంటుంది. ఆ డాక్యుమెంటేషన్ మొత్తం నేను చూసుకుంటాను, ఓకేనా. ఇంకా మీకు ఏదైనా స్కూల్ టీచర్లు వాళ్ళు వీళ్ళకి తెలియదు పెద్దగా. వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్కూల్ వరకు ఆ రేంజ్ వరకు వాళ్ళు ఆలోచిస్తారు. కాలేజీ రేంజ్ అనేది వేరు, అది దాని లెక్కలు వేరు. దానికి చాలా నాలెడ్జ్ కావాలి. కాబట్టి వాళ్ళు చెప్పింది వినొద్దు. మీరు డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చేసేయండి. వచ్చేస్తే నేను మొత్తం మీకు తెలియజేస్తాను. మీ డాక్యుమెంటేషన్ మొత్తం నేను ఫ్రీగా చేసి పెడతాను. మీ పిల్లలు చక్కగా ఇంజనీర్లు అవుతారు. తర్వాత జాబ్ కూడా మీ క్యాంపస్ ఇంటర్వ్యూలో నచ్చకపోతే అప్పుడు రండి, జాబ్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేపిస్తాను. కాబట్టి చాలా థ్యాంక్స్ అండి. మేము పిలవగానే వచ్చి మీ అనుభవాన్ని మాకు తెలియజేసినందుకు శ్రీనివాస్ గారు మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అబ్బాయి నా దగ్గర కోచింగ్ పంపించినందుకు. మీ అబ్బాయి చదువుకున్న తర్వాత అతను కంపల్సరీగా మన కోచింగ్ సెంటర్ని నన్ను గుర్తుపెట్టుకుంటాడు, దానిలో డ్యామ్ షూర్ అది. సో ఇలాగే చాలామంది నన్ను గుర్తుపెట్టుకుంటారు. పిల్లలు ఎప్పుడు ఒక మంచి జరిగిన తర్వాత దాన్ని గ్యారంటీగా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, అది వేరే విషయం. సో ఇదండి ఫీజు రింబర్స్మెంట్ విషయం. ఇది ఫీజు రింబర్స్మెంట్ గవర్నమెంట్ వేసిద్ది. గవర్నమెంట్ వేస్తేనే మీరు కడతారు అక్కడ. అది జరిగే విషయం. అది ఒక పేరెంట్ని ప్రత్యక్షంగా మీ దగ్గర తీసుకొచ్చాను, అతని అనుభవం కూడా మీకు తెలియజేశారు. కాబట్టి ఫీజులు కట్టాలి నేను అది ఇది అని చెప్పి మీరు కంగారు పడి ఇంట్లో వాళ్ళని కంగారు పెట్టద్దు. మీరు ఇంజనీరింగ్ ర్యాంక్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ సీట్. వాళ్ళు చక్కగా ఇంజనీరింగ్ అయ్యి పేరు పక్కన మీరు ఇంజనీర్ అని పెట్టుకోండి. మీ అమ్మా నాన్నకి మీరు ఒక ఇంజనీర్లు అయ్యి ముందు జాబ్ తెచ్చుకొని వాళ్ళని బంగారంలాగా చూసుకోండి. ఫస్ట్ మీరు జస్ట్ మీకు బాక్స్ కట్టుకొని అదే ఎస్సీ ఎస్టీలు అనుకోండి, హాస్టల్స్ కూడా ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ఉంటాయి కాలేజ్ దగ్గరలో, చక్కగా వాళ్ళకి అవి కూడా మీరు చేసుకోవచ్చు. బీసీ వాళ్ళు కూడా హాస్టల్స్ ఉంటాయి, ఫ్రీ హాస్టల్స్.
మనం జాయినింగ్ లెటర్ తీసుకెళ్ళి అక్కడ ఇస్తే మీకు ఫ్రీ హాస్టల్ భోజనం వసతి కూడా కల్పిస్తారు. ఆ వసతి దీవెన అనేది వాళ్ళకి ఇస్తాం. ఆ 15,000 ఆటోమేటిక్గా మీకు ఫుడ్ బెడ్ కూడా ఫ్రీగా ఇస్తారు. లేదు ఇంటి దగ్గర నుంచి బాక్స్ తీసుకెళ్తే ఆ 15,000 7,000 నుంచి 15,000 మీ అకౌంట్లో పడితే బంగారం లాగా మీరు ఆర్టీసీ బస్ పాస్ తీసుకుంటే 3 నెలలకి చక్కగా 700 అయిపోయింది. లేదా కాలేజ్ బస్ అంటే 40-50 రూపాయల్లో మీకు కాలేజ్ బస్ కాలేజ్ లోపలికి వెళ్తుంది. చక్కగా మీరు మంచి కాలేజీలో వెళ్ళి ఫ్రీగా చదువుకోండి. ఫీజుల విషయం భయపడద్దు ఎవరు. ఇంకా ఎవరు ఆ కాలేజీల గురించి కానీ లేకపోతే ఇన్స్టిట్యూట్ల గురించి కానీ బ్యాడ్గా చెప్పి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మీకు లాంటి వాళ్ళని నేను 10-15 బ్యాచ్ని చక్కగా నేను గైడ్ చేసి మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇచ్చాను. మీరు చిన్నపిల్లలు మీకు తెలియదు, పేరెంట్స్కి తెలియజేసి మీ బంగారు భవిష్యత్తుకు ఒక బాట వేసుకోండి. అది నేను చెప్పేది. ఓకే అండి, అలా ఫిగర్స్. ఎందుకంటే నేను అన్ని స్కూల్స్కి వెళ్ళాను. నా ఇన్స్టిట్యూట్ గురించి నేను మాట్లాడలేదు. అన్ని స్కూల్స్కి నేను వెళ్ళాను. వాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుంది. వీళ్ళకే కాదు, వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి గైడెన్స్ తీసుకొని ఫ్రీ సీట్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను 1,500-2,000 మంది నా దగ్గర డేటా ఉంది. ఎందుకంటే నేను మొత్తం స్కూల్స్ తిరిగాను కాబట్టి. ఈ స్కూల్సే కాదు, నా దగ్గర కోచింగ్ వాళ్ళే కాదు, ఆ స్కూల్స్ వాళ్ళు కూడా ఏ స్కూల్ వాళ్ళైనా నా దగ్గరికి వచ్చి గైడెన్స్ తీసుకొని ఫ్రీ సీట్ తీసుకొని బంగారంలాగా ఇంజనీర్లు అయ్యి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురండి. మీ అందరూ ఫ్రీ డాక్యుమెంటేషన్ నేను చేసి పెడతాను. ఓకేనండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు అవగాహన ఫీజుల గురించి మీరు భయపడి రిజిస్ట్రేషన్ అవ్వడానికి మీరు జంకుతున్నారు. ఎందుకంటే మంచి కాలేజీలో 30 సీట్స్ కానీ 60 సీట్సే ఉంటాయి. మనం వెళ్ళి కాలేజీ రిఫర్ చేసుకుంటాం బెటర్. కౌన్సిలింగ్ దాకా వెయిట్ చేయడం వల్ల కొద్దిగా మంచి సీట్లు అన్నీ అయిపోవచ్చు. అది నేను అనేది. అయిపోయినాయి అంటే ఇంకా కాంప్రమైజ్ అయ్యి ఏదో పిచ్చి కాలేజీ చిన్న కాలేజీకి వెళ్ళాల్సి వస్తుంది. తప్పదు ఇంకా. అది ఇంక సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళామంటే ఏదో స్క్రాప్ కాలేజీలు మిగులుతుంది. అందుకని మీరు త్వరపడి ముందుకు వచ్చినట్టయితే మీ జీవితానికి మంచి సీటు, ఫ్రీ సీటు, మంచి కాలేజీలో, మంచి బ్రాంచ్లో మీరు ఉంటారు. అప్పుడు జీవితాంతం విజయ్ సార్ మాకు ఒక దారి చూపించారు అని చెప్పని మనసులో మీరు పెట్టుకొని చక్కగా మీ జీవితానికి ఒక బాట వేసుకోగలరని చెప్పని నేను అంతా బలంగా చెప్పగలను. ఎందుకంటే నేను ఎంటెక్ పిహెచ్డి చదివి పేద పిల్లలకి ఇప్పుడు దాకా నేను జాబ్ చేశాను, చక్కగా నేను ఉద్యోగం చేశాను, బైకులు కొనుక్కున్నాను, ఇల్లు పైన చేసుకున్నాము, సంపాదించుకున్నాము, మా చదువులు ఖర్చు పెట్టుకున్నాము, ఇళ్ళలో డిపెండ్ అవ్వట్లేదంటే మా చదువులే మా కారణం. మీరు కూడా మంచి పొజిషన్కి వచ్చి ఓకేనా, ఒక మంచి దారిలో పడి మీ ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మీరు ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలి అంటే మీరు కరెక్ట్గా డెసిషన్ తీసుకోగలిగే కెపాసిటీ మీకు రావాలి. ఆ స్కూల్లో మీరు చదువుకున్నంత మాత్రాన ఇది కాదు, అప్డేట్ కూడా అవ్వాలి. అప్డేట్ అయ్యి పల్లెటూరు వాళ్ళకి తెలియకపోవచ్చు, ముఖ్యంగా పల్లెటూరు వాళ్ళకి, అర్బన్ ఏరియా వాళ్ళకి, రూరల్ ఏరియా వాళ్ళకి కంప్లీట్ మొత్తం చెప్తున్నాను. అవగాహన పెంచుకోండి. ఫీజు రింబర్స్మెంట్ అనేది పడుతుంది. ఇది ఎట్లా అయిందంటే అది తేడా జరిగితే ఫీజు రింబర్స్మెంట్ అనేది అందరూ రోడ్ల మీదకి వస్తారు. అది రిజర్వేషన్ కన్నా స్ట్రాంగ్ అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ పడుతుంది. అందరూ ఫ్రీగా చదువుతారు. మళ్ళీ ఇంకొకసారి ఫీజు రింబర్స్మెంట్ గురించి చెప్పండి సార్ ఫైనల్గా. నమస్తే అండి. ఫీజులు ఎలాంటివి కూడా మనం కట్టే పని లేదండి. అంతా గవర్నమెంటే అది భరాయించింది. 10 సంవత్సరం కూడా ఎక్కువ ఒక 15,000 కూడా వసతి దీవెన కూడా అది కూడా మన అకౌంట్లో పడిద్దండి. అది ఖర్చులకు. అది ఫీజులు ఎలాంటివి కూడా కట్టాల్సిన పని లేదండి. మీ పిల్లల్ని కాలేజీలో చేర్పించండి. సార్ గారిని అడిగి ముందుగా మీరు మేలుకుంటే చాలా మంచిదండి. మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుండదండి. నేను ఎందుకంటే మా పిల్లగాడు ఇక్కడే చేర్పించాం కాబట్టి మంచి కాలేజీలో చేర్పించారు సార్ గారు. ఈ సంవత్సరం అంతా కూడా హ్యాపీగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని 2వ సంవత్సరంలో కూడా వెళ్తున్నాడండి. ఫీజులు కూడా మీరు గమనించాల్సిన విషయం అండి. ఇది విలేజీలో ఉన్నా లేకపోతే సిటీలో ఉన్నా ఎక్కడున్నా మీ పిల్లల్ని భవిష్యత్తు మీరు కోరండి. ఇంకా మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే సార్ గారిని వచ్చి ఈ పూర్తి వీడియోలో మీరు వింటారండి మాటలు. ఇంకా మీకు మంచి అవగాహన కలగాలంటే సార్ గారు వచ్చి కలిసి మాట్లాడవలసిందని విజ్ఞప్తి చేస్తున్నాం.